ప్రభునందు ప్రియులారా, ఈ కడవరి దినాలు, ఎంచి దినాల్లో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద ఏమై ఉన్నది, దేవుని యొక్క ఉగ్రత అంశంలో నుంచి చిన్న పాయింట్ మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని ఉగ్రతను గూర్చి యెషయా గ్రంథము 24వ అధ్యాయములో దేవాది దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు ప్రవచనములో. ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ చూసినట్లయితే వాక్యములో, ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. వట్టిదిగా లోకమంతా సంపద కొరకు దేవునికి చోటు ఇవ్వకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని లెక్క చేయకుండా, సృష్టికర్తను మరచి ఈ సృష్టి వైపు పరుగులెడుతున్న ఈ సమాజము కొరకు దేవుడు దేశమును వట్టిది చేయాలనుకుంటున్నాడు. అందుకే దేశాలకు శాంతి లేదు, నెమ్మది లేదు. సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మరూపుడైన దేవుడు పక్కన పెట్టి వారి కొరకు అనుకూలమైనటువంటి వాటిని చేసుకొని నిజదేవుని ఎరగక తలకిందులైపోతున్న ఈ తరుణములో దేవుడు అంటున్నాడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే, కేవలం వట్టిదిగా చేయబడును, అది కొల్ల సొమ్మగును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించుచున్నది. ఎలా ఉందండి ఇప్పుడు దుఃఖం? ఏ దేశపు రాజుకి, ఏ దేశపు మంత్రులకు నెమ్మది లేదు. నా ప్రియమైన సోదరుడా, నువ్వు ఆనందించాలనుకున్నావా? దుఃఖాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నావా? నీ సృష్టికర్త అయిన దేవునికి విధేయురాలుగా ఉండు. దేవుడిచ్చిన అన్నీ కావాలట, కానీ దేవుణ్ణే ఆరాధించొద్దట. ఇదెక్కడ న్యాయం అండి? దేవుడిచ్చినవన్నీ కావాలి, దేవుడిచ్చిన ప్రాణం కావాలి. ఒకప్పుడు ఆయన ధనవంతుడు అలాగనుకున్నాడండి, నా ప్రాణమాన్ని పోగొట్టాను, తిను తాగు సుఖించు. ఒరెర్రుడా అన్నాడు. చాలామంది సేవ చేస్తున్నారు, ఎంత లాభం వస్తుంది, ఎంత ధనం వస్తుంది, ఎంత జనం వస్తే ఎంత వస్తుంది, ఎన్ని కడితే ఏమొస్తాయి, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు వస్తాయి, నీ వల్ల నా ప్రయోజనం ఏంటి? మారుమూలున్న గ్రామాలు, వేదనతో దుఃఖంతో అంధకారంలో ఉన్న గ్రామాలకి నువ్వేం ఖర్చు అవుతున్నావు? ఈ మధ్య పట్టణాల్లో సేవ ఎక్కువైపోయి రాబడి కొరకే మనసు పెట్టి దైవజనులు వాళ్ళ ఇష్టానుసారంగా రకరకాలుగా ఈ లోకంలో ఉన్న ధనాన్ని పోగేసుకుంటున్నారే తప్ప, మారుమూల పల్లెలలో ఉన్న వాక్యం అందని, కనీసం చర్చి స్థలము లేదు, చర్చి మందిరాలు లేని ప్రాంతాలు ఉన్నాయి, సువార్త ప్రకటింపబడని స్థలాలు ఉన్నాయి. చేస్తున్నామా? అబ్బే, అక్కడ ఖర్చుపోయి మనకు లాభం ఏంటి? లాభానక దేవుడు నిన్ను పిలిచింది, అనేక ఆత్మలను రక్షించటానక. యేసయ్య చెప్పాడు, ప్రభు ఒక ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించటానికి అన్నాడు యెషయా గ్రంథంలో. ఆయన అంటాడు, నలిగిన వారిని బలపరచటానికి, చెరలోనున్న వారిని విడుదల చేయటానికి, బంధకాల్లో ఉన్న వారిని విడిపించటానికి లోకానికి నేను వచ్చాను. ప్రవచించాడు ప్రవక్త. ప్రవచనం నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసుక్రీస్తు యొక్క క్రీస్తు శకంలో ఉన్నాం. 2024 25వ సంవత్సరంలో ఉన్నాం. ఇంకా తడవు చేయకు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ లాభాలు, నీ భూలోకంలో నీ సంపద నెత్తిని మోసుకుని వెళ్ళో, మట్టిలోకి వెళ్ళిపోతావు ఏదో రోజున. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఎన్ని ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? నిన్ను వాళ్ళని, పొరుగు వారిని ప్రేమిస్తూ వాళ్ళని ఆదరిస్తూ ఆశీర్వాదింపకాగున్నావు. కొంతమంది కొంత ఇబ్బంది అండి. అటువంటి వారిని ఆదరిస్తే, అటువంటి వారిని సహకరిస్తే వారవలేని తత్వాలతో ఉన్నారు ఈ లోకంలో. అంతా వాళ్ళకి కావాలట. వారి హృదయం ఏ రీతిగా ఉంది? దేవుడు చూడలేదా? పరిశుద్ధాత్మకు నిలయంగా ఉందా? దేవుని ఆత్మ ఉందా? అసలే నీ ఆలోచన, నీ ఇష్టమా? నీ బంధకాల్లో ఉండాలా? దేవుని ఆత్మ చేత నడిపింపబడాలా? దేవుడు పిలిచింది ఎందుకు? దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, దేవుడి కోపం వచ్చిందండి,
ఆయన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేశము వాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖముతో క్షీణించుచున్నది. నువ్వెందుకు క్షీణించిపోతున్నా? ఎందుకు నీ దుఃఖము? ఎందుకో వేదన తెలుసా? దేవుని మాట విననందువలన, దైవ దర్శనమును, దేవుని చిత్తాన్ని, దేవుని మాటకు విధేయుడు కానందువలన, దేవుని అనుసరించినందువల్ల దుఃఖిస్తున్నావేమో. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది లేఖనాల్లో, వట్టిదిగా చేస్తున్నాడట దేవుడు. వట్టివిరా మట్టివిరా, మన్నవురా మన్నువురా. మన మన్ను ఎప్పుడు మన్ను అవుతామో తెలీదు, మట్టివారం. అందుకే నా అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఈ లోకంలో మనం ఒక అద్దె కొంపలంటి వాళ్ళం. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. అందుకే దేవుడు అన్నాడు, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. నీ దీపం ఉంటుండగా నీ ఇల్లు చక్కబెట్టుకో. దీపం ఉంటుండగా నువ్వు బ్రతికుంటుండగానే, నాశనం అవ్వకుండగానే నీ స్వార్థాన్ని విడిచిపెట్టు, సంకుచితపు మనసును విడిచిపెట్టు, నీ చాడీలు విడిచిపెట్టు, అబద్ధాలు విడిచిపెట్టు. దేవునికి అనుకూలంగా జీవించు, దేవుని శక్తితో దీవించు, దేవుని చిత్తమో కాదో గ్రహించు, దేవునికి అనుకూలంగా ఉండు, దేవుడు ఆశీర్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రభునందు ప్రియులారా. ఇక్కడ అందుకే అన్నాడు, లోకము దుఃఖము చేత క్షీణించుచున్నది, జనులలో గొప్పవారు క్షీణించుచున్నారు. ఇక్కడ భూజనులు గొప్పవారు క్షీణించుచున్నారు. ఆయన అంటున్నాడు ఇక్కడ, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులను శిక్షకు పాత్రులయ్యిరి. దేవుని శిక్షకు పాత్రులయ్యారు. నివావద్దు. సొదొమ ఒక రోజున అలాగే శిక్షకు పాత్రులయ్యింది. కన్నీరు కారుస్తూ గుడారంలో డేరాలో ఉన్నటువంటి ప్రార్థన పడిన దావీదు వర్ధిల్లాడు, అబ్రహాము వర్ధిల్లాడు, శారా వర్ధిల్లింది. ఎంతోమంది కోకొల్లలుగా వారి జీవితాలు మనం చూసాం. ప్రభునందు ప్రియులారా, భయంకరమైన దినాలు, అంతిమ దినాలు. నీ మనస్సు దేవుని మీద ఉందా? దేవుని ఉగ్రత దిగి వస్తుంది. వాని క్రియలను బట్టి తీర్పు ఇవ్వటానికి దేవుడు దిగి వస్తున్నాడు. తీర్పులో నువ్వు ఎక్కడుంటావు తెలుసా? నీ అక్రమాలు, నీ అవినీతి, నీ పాపపు చిట్టా దేవుడు రాశాడు. మేము చాలా పెద్దవాళ్ళం అనుకుంటున్నాం, గొప్ప బోధకులు అనుకుంటున్నారు, గొప్ప విశ్వాసులు అనుకుంటున్నారు. కానీ దేవునికి లెక్కప్ప చెప్పవలసిన రోజు ఉంది. ఏమిస్తావు? ఏం చేస్తున్నావు? వాని క్రియలను బట్టి పంటకు వస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని రాకడ కొరకు నాశనం అవ్వకుండా నీ జీవితం కాపాడుకోవాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించండి, వాక్య ప్రకారం ప్రవర్తించండి, ఆత్మానుసారంగా నడుచుకోండి. దేవుడు అప్పుడు తన మహిమ రాకడ కొరకు నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ అన్నవాక్యం వారి హృదయాలు మంచి గొప్ప పరివర్తన కలగ చెయ్యండి. పవిత్రులుగా జీవించి నీ దర్శనం ప్రకారం, నీ పిలుపు ప్రకారం నాయన ఎవరికి బంధకాలు కాకుండా నాయన నీ చిత్తములో నడుచుకొని వర్ధిల్లటానికి, లోకపు స్వార్థముతో కాకుండా, లోకపు ఆశలతో కాకుండా నీ ఆశ కలిగి, నీ ఆత్మ కలిగి నాయన భయంకరమైన నెమ్మది లేకుండా పైకి నాయన నటిస్తూ నాయన మేము నెమ్మదిగా ఉన్నామని చిరునవ్వు నవ్వుతున్నారు కదా. వారి హృదయాలు అంతా దుఃఖముతో, వేదంతో ఉన్నాయ్యా, భారముతో ఉన్నాయ్యా. కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మకు దూరంగా ఉన్నారయ్యా, నీ వాక్యానుసారంగా లేరయ్యా, ధర్మశాస్త్రం అనుసరించటం లేదయ్యా, నీ నిబంధన గైకొనటం లేదయ్యా. దేవా నిన్ను గైకొనేటట్లు చేయండి. వారు నెమ్మది లేకుండా అనేకులకి నెమ్మది లేకుండా చేస్తున్నారయ్యా. అనేకులు నెమ్మదిగా ఉండాలంటే ముందు వారు నెమ్మదిగా ఉండేటట్లు చేయండి అయ్యా. అక్రమాలు విస్తరించాయి, అక్రమ ఆస్తులు విస్తరించాయి, ఆ అన్యాయపు సిరిలో ఉన్నారు. వీళ్ళందరినీ మార్పు దయచేసి నాయని రాకడ కొరకు ఇదిగో ప్రభువా
నలిగిపోయిన వారు ఉన్నారయ్యా, కుమిలిపోతున్న వారు ఉన్నారయ్యా, నాయన చీకటిలో ఉన్న వారు ఉన్నారయ్యా. వాళ్ళందరినీ వెలిగించి నీ మార్గంలో నడిపించే భారము కలిగిన, బాధ్యత కలిగిన నీ దాసులెల్లరిని వాడుకోండి. నీ చిత్తములో ఉన్న ప్రతి దాసుని దీవించండి. నీ ఆజ్ఞలు, వాక్యాన్ని అనుసరిస్తున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ మహిమతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.